ఎందువల్ల, దేనివల్ల చెప్పండి? ఎందువల్ల, దేనివల్ల అంటే ఈ వీటికి సంబంధించిన సయోధ్య అంటే ఒకరికి ఒకరి మధ్య ఉన్న అవినావ పాప సంబంధం, ఏక మనసు ఏకాత్మ లోపించినట్టుగా ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము సూటిగా ఉంటుంది. వాక్యము మూలుగులలోకి వెళ్ళి దాన్ని విభజించి హృదయానికి వేదనతో కూడిన ఒక మంచి సందేశాన్ని ఇస్తారు. ఈ మీటింగ్కి సంబంధించి మీరందరూ అనుకునే వచ్చారా? అనుకునే వచ్చారా లేదా బలవంతం మీద వచ్చారా? అనుకుని వచ్చారా? బలవంతం మీద వచ్చారా? ఓకే, ఎనీవే, దేనికైనా మన దేవుడు శ్రేష్ఠుడు. ఆయన ఉన్నతమైన నామం ఎంతో మంచిది. కాబట్టి పాస్టర్ గారు వచ్చే లోపల 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. 2 మాటలు తీయండి. ద్వితీయోపదేశకాండము 31:6వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎడబాయు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్తాం. తండ్రి, నీకు నిండా వందనాలు, స్తోత్రాలు అయ్యా. మేమందరము యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడిన బిడ్డలం, పరిశుద్ధాత్మని శక్తి ద్వారా నడిపింపుతున్న నీ యొక్క యోధులు నీ తోడుతో పాటు మాకు వచ్చాయి. ఆయన నన్ను మరుగుపరచు. ఈ వాక్యంలో ఉన్న విధానాలు సూటిగా బిడ్డలకు అందుటకు కృపను చూపండి. చెప్పబడేది మా హృదయాల్లో మెండుగా ఉండుటకు, మేము మారుటకు, నీ సన్నిధిలో నిలబడుటకు, మా కుటుంబాలలో వెలుగుగా ఉంటకు కృపను చూపని నీ బిడ్డకు ఈ ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఇది ఒక ప్రామిస్, దేవుడు ఇస్తున్న ఒక ప్రమాణం. ఎటువంటి ప్రమాణము అంటే నిర్భరము కలిగి ధైర్యముగా ఉండడి. మన జీవితాలలో రోజు ఉదయం లేచి సాయంత్రం అవుతున్న కొలది మనల్ని నడిపించేది ఎవరు అంటే అత్యున్నతమైన నామము కలిగిన మన యెహోవాయే. ప్రతి ఒక్క విషయంలో తోడుపాటు కలిగి మనల్ని నడిపిస్తున్నది ఆయనే. ఈరోజు మనము కూటముగా కలిసి ఇక్కడ మనము ఆయనను ఆరాధించేదానికి ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కూటం ఏర్పాటులో గలిబిలి జరుగుతున్నది. ఆ గలిబిలిని, ఆ యొక్క సాతాను శోధనని తీసివేయగలిగిన శక్తి సంపన్నుడు ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రతిదీ కూడా ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి మనకి. అది యవ్వనంలో మనం నేర్చుకోకపోతే, యవ్వనంలో మనం అది తెలుసుకొనలేకపోతే, యవ్వనంలో మనం దానిని నడుచుకొనలేకపోతే, ఇంకా ముదుసలి ప్రాయంలో ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధిలోకి ఉంటావు? అది నా ప్రశ్న. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎన్నో మీటింగ్లలో మేము తిరిగాం, ఎన్నో మీటింగ్లలో దేవుని వాక్యం చెప్పాం, ఎన్నో మీటింగ్లలో దానికి సంబంధించిన విధానాలు, ఆ సంబంధించిన ఆ యొక్క బిడ్డలతో మాకు చాలా మంచి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనసులో వేదన, మనసులో ఆవేదన. అయ్యో, 2000 మందికి ప్రతి వారం చెబుతున్న ఒక పాస్టర్ గారిని ఇక్కడ
ఎందువలన అంటే ఆ యొక్క ఏర్పాటులో లోపాలు. ఎందుకు చెప్తున్నాను, దేనికి చెప్తున్నాను అంటే డిసిప్లైన్ లేని దేవుని దగ్గర మనం బ్రతకలేము. దేవుడు మన కోసం ఎన్నో ప్రామిసులు చేశాడు. ఆయన వాగ్దానాలను నెరవేర్చేదానికి ఆయన ఎక్కడైనా లోపం చేశాడా? మనకి ఎక్కడ కూడా ఆయన లోపం చేయలేదు. దేవుని నమ్మిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కొద్దిపాటి లోపాలతో ప్రతి ఒక్క మానవుడు ఉంటాడు. కానీ ఆ యొక్క మానవుడి యొక్క జీవితంలో నేను బ్రతుకుతున్నా కూడా ఈ రోజుకి ఏ మాట అయితే పలుకుతున్నానో, ఏ మాట అయితే చేస్తున్నానో, ఏ పనికి నేను పోతున్నానో, ఏ పనికి నేను అవసరంగా ఉన్నానో, ఆ యొక్క విషయాలలో మాత్రం ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ముందుకు వెళ్తున్నాను. యవనస్తులైన మీరు యవనస్తుల కూడిక ఏర్పాటు చేసుకుని ఆ కూడికకు సంబంధించిన విధానాలలో మీరు ఏ విధమైన పరిణతి అనేది నాకైతే రాలేదు. మా పాస్టర్ గారు ఉపయోగిస్తారు. నేను ఎందువల్ల అంటే నేను పోలీస్ పాస్టర్ని కాబట్టి రెండు నాకు కలిసి ఉంటాయి. పోలీసు తత్వం ఉంటుంది, పాస్టర్. కానీ పోలీసుగా నా డ్యూటీ చేస్తాను, పేదలకు సహాయం చేస్తాను. వాక్యానుసారమైన జీవితాన్ని వాళ్ళకి సాక్ష్యంగా చూపిస్తూ ఆ యొక్క స్టేషన్లో నేను దేవుని యొక్క ప్రమాణాలు అన్ని కూడా అయ్యా అని ఓసారుతూ ఉంటాను. ప్రతిదీ కూడా ఏ యొక్క ఆఫీసర్ దగ్గర కూడా నేను ఒక మాట పడేదానికి ఇప్పుడు మాత్రము ఆ జీవితం గురించి, మారిన జీవితం గురించి చెప్పుకుంటూ పోతే మీకు ఎంతో అవసరం. అది ఎందువల్ల నేను చెప్తున్నాను అంటే పడిపోయిన స్థితిలో నా కుటుంబాన్ని కాపాడుకునేదానికి దేవుని సహాయం లేనిదే నేనేమీ కూడా చేయలేను. ఆయన అంటాడు, ఒక దగ్గర ఒక మాట అంటాడు, ఐదు అంటే 1 యోహాను 4:9-10 చదువుకుందమ్మా. ప్రేమ లేని వారు దేవుణ్ణి ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపెను. దీని వలన మన యందు ప్రేమ ఉండాలి. చూడండి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. కాబట్టి మీకు మధ్య ప్రేమను సంపాదించుకోండి. ఆ ప్రేమలో మీరు జీవించండి, చక్కగా వృద్ధిలండి, చక్కగా దేవుని సేవకి పునాదులు అవ్వండి. ఆ పునాదురాలై మీరై చాలా చక్కని సేవను చేస్తారని, నా మాటలను మన్నిస్తారని, నా ఆవేదనతో కూడిన మాటలు మన్నిస్తారని మీకు తెలియజేస్తూ మన మధ్యలో ఉన్న పాస్టర్ గారిని వారి కుమారుని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు భోజనాలు వచ్చాయి. అయ్యగారికి వాక్యం ఇద్దామా, భోజనం చేస్తామా? అయ్యగారికి వాక్యం ఇద్దామా, భోజనం చేస్తాం? భోజనం మీటింగ్ లాగా ఉంది ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి మాట మనం విన్నాము. ఒకవైపు ఆకలి, మరొక వైపు వాక్యం వినాలనే తపన. కాబట్టి అతి ప్రాముఖ్యమైనటువంటి ఘటనలోకి మనం వచ్చాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలపించడం. ఈ మీటింగ్ కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు, ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ శాలి ఇమానుయల్ విజయరత్నం అయ్యగారు, చాలా ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి దైవజనులు, దైవ ప్రేరేపణ కలిగినటువంటి దైవజనులు, అనేకులకు దీవెనకరంగా ఉంటున్నటువంటి దైవజనులు, అనేకులను ప్రోత్సహిస్తూ సంఘంలో నిలబెడుతున్నటువంటి గొప్ప దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క ప్రాంతానికి రావటం, ఈ స్థలంలో ఈ చిన్న గొప్పకు దేవుని యొక్క వాక్యం అందించడం అనేది గొప్ప భాగ్యం. కాబట్టి ఆయన ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యం అందించవలసిందిగా ప్రభు మీద ఆహ్వానం. గట్టిగా చెప్పండి కొడుతూ ఐ వెల్కమ్ రెవరెండ్ శాలి ఇమానుయల్ విజయరత్నం అయ్యగారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, డెలివర్ ద మెసేజ్. ఇంకా గట్టిగా చెప్పండి కొడుతూ.
మీ ఆహ్వానానికి మీకు అందరికి వందనాలండి. పాస్టర్ గారు, స్థానిక సంఘ కాపరికి వందనాలు. మీకు అందరికి ఎవరు వస్తున్నారా? మీకు అందరికి వందనాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. నేను మెసేజ్ చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు కనుక ఉన్న సమయాన్ని ఆ ఇద్దరు ప్రసంగికులు పంచుకోవాలి కనుక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. దాన్ని సఫలీకృతం చేయాలని ఇచ్చినటువంటి సమయాన్ని దేవుడు ఆయన మన మధ్యలో మీ యొక్క క్షేమం నిమిత్తము ఆయన దాన్ని ఆస్వాదించాలని కూడా నేను కోరుతున్నాను. ఎక్కువగా మీకు విస్తరించి చెప్పేది కాదు, కానీ యవనస్తులు చాలా బలవంతులు. యవనస్తులు చాలా బలవంతులు. అయితే క్రమంలో ఉన్నటువంటి యవనస్తులు దేశానికి కావాలి. క్రమము తప్పిన యవనస్తులు దేశాన్ని నాశనం చేసేస్తారు. సో మీకు తెలిసి ఎలా నాశనం అయిపోతారు? దేశానికి వాడబడాలంటే ఒక క్రమం, అలాగే సమాజము దీవించబడాలంటే యవనస్తులు ఒక క్రమంలో, అలాగే సంఘ పరిచర్య దేవునికి సేవ చేయాలంటే యవనస్తులు వారి ఒక క్రమము ఉండాలి. సో క్రమంలో ఏమవుతే దేశానికి పనికిరారు, సమాజానికి పనికిరారు, దేవునికి కూడా పనికిరారు. ఒకవేళ దేశానికి పనికి రాకపోయినా, సమాజానికి పనికి రాకపోయినా మనం పనికి రావాల్సింది దేవునికి. హల్లెలూయా. ఒకవేళ మీరు సమాజానికి పనికి వస్తే ఇద్దరు అర్థమైపోతుంది. దేశానికి వస్తే మీకు ఒక చక్ర ఇతర ఇచ్చేసి మిమ్మల్ని సాగనిపించేస్తారు. కానీ దేవుని కోసం వాడబడితే ఇహలోకంలో పరలోకంలో నీకు ఆశీర్వాదాలు వస్తాయి. మీరు చెప్పగలరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా సాక్ష్యము 2 మాటలు చెప్పి మిమ్మల్ని నేను బలపరుస్తాను. నేను ఒక మంచి సంఘ కాపరి కుమారుడిని. మేము 6 మంది. నేను లాస్ట్ వన్, నేను చదవవాడిని. మా నాన్న బ్యాప్టిస్ట్ సంఘంలో చాలా పెద్ద పాస్టర్ గారు, ఆత్మవరాలతో నింపబడినటువంటి పాస్టర్ గారు. బ్యాప్టిస్ట్ సంఘంలో ఆత్మవరాలతో నింపబడినటువంటి పాస్టర్ ఇంకొక లేదు, ఆయన తప్ప. ఆయన ఒక్కడే ఆత్మపూర్ణుడు. యేసునామములో దెయ్యాలు వెళ్ళగొట్టేవాడు, యేసునామములో ప్రవచనం చెప్పేవాడు, యేసునామములో స్వస్థత ప్రార్థన చేసేవాడు, యేసునామములో ప్రవచనం చెప్పేవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే ఆత్మదేవుని చేత రాయబడిందో అవన్నీ దేవుడు ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన కదిలించాడు. దేవుడి పిలుపు విన్న తర్వాత ఆయన పాదాలు పట్టుకొని ఆత్మ చేత నింపబడి ఆయన రోషంతో పనిచేశాడు. పెంతుకొస్తులకైనా దేవుడు ఆత్మ ఇచ్చేది, బ్యాప్టిస్టులకి బ్యాప్టిస్టులో దేవుడు లేడా? పెంతుకొస్తులైనా దేవుడు ఉండేది. ఈ దేవుడు ఇక్కడ లేకపోతే ఈ బ్యాప్టిస్ట్ నాకు అవసరం లేదని మూర్ఖంగా చెప్పినటువంటి వాడు. అలాంటి కడుపులో నేను పుట్టాను. చివరి వాడిని నేను కూడా అట్లాంటి మూర్ఖంలోనే పెరిగి మా అమ్మగారితో ఇలా చెప్పాను, అమ్మ నువ్వు ఊరికే ప్రార్థన చేసి ఏడుస్తూ నా గురించి చెప్పవాలి. ఎందుకంటే మేము వచ్చేది రాత్రులు వస్తాను ఇంటికి. నేను దరిదాపు 11, 12, 12:30 అంటే సెకండ్ షో ఉంటారు కదండి. సెకండ్ షో ఎన్ని గంటలకు చెప్పండి? సెకండ్ షో 12గా 1 గంట 2 గంట. అసలు సెకండ్ షో ఉంటుంది నీకు ఉంది కదా. ఎన్ని గంటలకు ఉంటారు చెప్పండి. మనం చేసే పనులు అంటే మీరు చెప్పినా దేవుడు తెలుసు, చెప్పకపోయినా దేవుడు తెలుసు. ఎన్ని గంటలు వదిలేదండి? 12 నాటి వదిలిపెడితే నీ ఫ్రెండ్షిప్ వదులుకోలేక వాటింటికి నేను నా ఇంటి వాళ్ళ ఇంటికి చుట్టూ తిరిగేవాడు. ఒరే మామ నువ్వు పోరంటే నువ్వు పోరాని పోయేవాడు. నా దగ్గర వచ్చేవాడు. నేను ఇవాళ మాకు 1 గంట గంటన్నర అయిపోయింది. ఆ టైంలో ఇంటికి వచ్చేవాడు. అప్పటికే మా అమ్మగారు నా కోసం ఆక్రమణ కదండి, కాస్త ప్రేమ ఎక్కువ. ఆక్రమణ ఎంతమంది ఆక్రమణ నాకు తెలియదు. మరి షుగర్గా పుట్టినడికి అమ్మ ప్రేమ చాలా గొప్పది. మిగిలినంతా వేసేస్తుంది వాడికి. మిగిలినంత ఎంత మిగిలితే అంత వాడికి. అప్పుడు పెద్దవాళ్ళతో ఏమమ్మా ఏం చేసావంటే ఇక్కడ కోరుకోడు లేదా, చెప్పినోడు లేదా, కోరి లేదా అని మొత్తం ఎత్తి వాడికే పెట్టింది. అదే చదవలేదు మనం. నేను వెళ్ళిపోయింది దానికోసమే. కనుక నేను అలాగా గోడకి దిగి ఇంట్లోకి వస్తే మా అమ్మ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, అయ్యా మా చెత్తోడు నాడే వాడు బాగా చెడిపోయాడు ఆయన, వాడు సిగరెట్ తాగుతుంది చెప్పి తెలిసింది ఆయన, వాడు అమ్మాయితో తిరుగుతాను తెలిసింది ఆయన, అయ్యా చెడ్డ మార్గం తిరుగుతున్న ప్రభావ, సినిమాలు పోతున్న ప్రభావ అని గట్టి గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేసేది. నేను వచ్చిన తర్వాత ఈ సిగరెట్ ఎవరు చెప్పారు అని చెప్పేసి బాధపడేవాడిని. ఎందుకంటే దొంగతనం అది చేస్తాం, పబ్లిక్ చేయగా
మరి దొంగతనం చేసేది ఇంకే తెలిసిపోయింది. అప్పుడు మా అమ్మ ఎదురైంది, దేవుడు నమ్ముకోరా, దేవుడు సేవ చేయరా, దేవుడు సేవ చేయాలంటే అప్పుడు చెప్పేవాడిని, రాసి పెట్టుకోండి ఈ మాట. ఇది అడుక్కు తినే జాబు. ఈ సేవ అనేది అడుక్కు తినే జాబు. కాబట్టి మీరు చేసేది చేశారు, నన్ను చేయమంటారా? నేను చేయను. చాలు చదువుకుని చాలు. నేను అడుక్కు తింటావంటే అదే కష్టం అన్న. నువ్వు అడుగు తింటావరా అంటే రైల్వే స్టేషన్లో ఎవరైనా ఇస్తారు, మా బస్ స్టాండ్కి పోతే ఎవరన్నా పెడతారో, అయ్యా ఆకలి అంటే ఏ హోటల్కి పోయినా అంత ముద్ద పెడతారు కదా, అది చాలు నాకు. ఈ ఉద్యోగం మాత్రం వద్దు, ఇది వద్దునే వద్దు, ఎవరు వస్తారని చెప్పిన మాట. ఇది వద్దునే వద్దు, ఇది అడుగునే తినే జాబ్. ఇది క్షణం తిరిగి లేదు, పైసా ఆదాయం లేదు. ఎవరు పిలిచినా పోవాలి, ఏ హాస్పిటల్కి పోవాలా పోవాలి, ఏ కబర్ మస్తాను పోవాలంటే అక్కడికి పోవాలి. ఎక్కడ పోవాలన్నా రైలు సంఖ్యలో పెట్టుకున్నారు. పని పాస్ గారు వచ్చారు, పాపం పెట్రోల్ డబ్బు లేదు, 100 రూపాయలు ఇస్తారంటండి. వచ్చేలా ప్లీజ్ లార్డ్ పంపించేస్తారు. పాస్ గారు వచ్చేది ఎవరు లెక్క చేయరు. పాపం బస్సులో వచ్చాడే, ఛార్జీలు ఉన్నాయా అడగరు. అసలు ఫోన్ చేసి వచ్చాడా లేదా, టిఫిన్ చేసి వచ్చాడా అడగరు. క్షణం తీరికలా పైసా ఆదాయం లేదు. దీనికన్నా నన్ను పిలిచేది నువ్వు, నేను రాను. అప్పుడు మా అమ్మ ఏడ్చోక మాట, నువ్వు సస్తే నరకాలు పోతావురా, ఇప్పుడన్నా దేవుడు మాట్లాడరా. అలాంటి స్థితిలో వచ్చాను బయటికి. అప్పుడు మాస్టర్ గారు కొడుకునే, కానీ నాలో ఏమి మార్పు, పాప క్షమాపణ, రక్షణ అవన్నీ మా నాన్న చెప్పి ఉంటా ఉండమే. గడిపెరిగిడు కీబోర్డ్ ఆర్టిస్టు ఆర్టిస్ట్ బయటన్నారా? వాళ్ళు తప్పారు సార్, నాకు తప్పారు. వాళ్ళే ముఖ్యం. చెడిపోయి ఫస్ట్ వాళ్ళే. పాటలు పాడేవాళ్ళు, గిటార్ వాయించేవాళ్ళు, తబలా వాయించేవాళ్ళు, కీబోర్డ్ వాయించేవాళ్ళు, ఫ్లూట్ వాయించేవాళ్ళు, వీళ్ళే చెడిపోయింది. కారణం ఏంటంటే మేమంతా పాటకేచకి వెళ్ళేవాడు. పాటకేచ నేను గిటార్ వాయిస్తా, మా అన్న కీబోర్డ్ వాయిస్తాడు, ఇంకొక అన్న ఫ్లూట్ వేస్తాడు. మేమంతా కూడా ఆ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఒక ఉంది, వసంత అని, శైలజ అని, వాళ్ళంతా పాడేవాడు మా టూర్లో, నెల్లూరులో. మేము వాళ్ళకి గిటార్ వేసేవాడు అనమాట. అప్పుడు టాప్ మా యొక్క పాట కచేరి మ్యూజిషియన్స్ అంతా కూడా. మేము స్టేజ్ ఎక్కితే మాకు వాటర్ వచ్చేస్తుంది, స్టేజ్లోకి సిగరెట్ ప్యాకెట్ వచ్చేస్తాయి, అగ్గిపెట్లు వచ్చేస్తాయి, అన్నీ ఫ్రీ. వాడు తెలుసుకొని వెళ్తాం, ఎక్కడ తిరుగుతామండి, ఇక్కడ వాయించాలి కదా. నీకే చెప్పేది కారణం ఏంటంటే ఈ మ్యూజిషియన్స్ అందరూ ప్రేమిస్తారు. వాళ్ళకి భోజనాలు పెడతారు, ఒక మందు బాటిల్ ఇస్తారు, ఒక సిగరెట్ ప్యాకెట్ ఇస్తారు. అబ్బో ఎంత ఫ్రెండ్షిప్ చేస్తారో. దేవుడు దాంట్లో నన్ను బయట వేసాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకున్నాను ఈ సేవని, నాకు అవసరం అనుకున్నాను. ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఒకరోజు మా అమ్మ నిద్రించింది ప్రభు నన్ను. 1986 ఫిబ్రవరి 6 ప్రభు నన్ను నిద్రిస్తే అప్పుడు నేను ప్రభు నిందించాను. ఏమన్నా జ్ఞానం ఉందా, ఏమైనా తెలివి చేసే పనులని, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే అమ్మ తీసేసుకున్నావా, నువ్వేం దేవుడు అయ్యా అని పాస్టర్ గారు కొడుకునే. రోజు చర్చలు వాయించేవాడిని, నాన్న చెప్తే వినేవాడిని. కానీ మార్పు లేని జీవితం ఎవరి కాలం ఉందా చెప్పాడు. పొంగుతున్నారు అర్థం వద్దులేమో పొంగుతున్నాడు. ఏం చేస్తున్నావు? ఆయన వాక్యం చెప్తాడు, మేమేం మనం వాయించాలి, రోజులు మమ్మల్ని వచ్చాడు ఆయన వాక్యం చెప్తాడు. అంతే జంపు ఉండవు అక్కడ. వెళ్ళిపోయే పాపాలన్నీ చేసుకొచ్చి రోడ్డు పక్కన ఉంటాయి, ఇవన్నీ ఇప్పుడు పెట్టేవాడు. రోడ్డు పక్కన ఉంటాయి కూడా చేసుకుని వచ్చేసి ఆఖరికి అనగానే మళ్ళీ తాళాలు పెట్టేసి అడుగు రాజు కావాలా చేసి అదొప్పదంటే అక్కడ పోతే పోయింది. ఆయన చెయ్యి దాసు తండ్రి మీకు ప్రేమ అట్లా అప్పుడు రావాలి. తల ఒకటే వాడంతా శాపము, తల ఒకటే ఆశీర్వాదం. నాకంటే మీరు డేంజర్లో, మీకంటే నేను డేంజర్ అర్థం కాదు, పోల్చుకోండి. అలాంటి స్థితిలో మా అమ్మని ఎదిరిస్తే ప్రభు నిందించాను. మనసులో నెమ్మది లేదు. నా దగ్గర చార్మర్ సిగరెట్ ప్యాకెట్లు 20 ప్యాకెట్స్, ఒక ప్యాకెట్ 20 సిగరెట్లు ఉండేది. అది కూడా ఫిల్టర్ లేదు. ఫిల్టర్ వస్తే అది ఫిల్టర్ అయిపోతుంది, మన ఏం తాగుతాం, పిచ్చోడు ఫిల్టర్ ఆగుతారు, వేస్ట్. ఎందుకంటే ఫిల్టర్ అయిపోతుంది ముందుగానే, దాంతో ఉన్నటువంటి ఆనందం. ఇంకా ఫిల్టర్ అయిన తర్వాత తాగిన ప్రయోజనం. అందుకని ఒరిజినల్ చార్మర్ సిగరెట్ అంటే హైదరాబాద్ ఒరిజినల్ 20 ఉంటుంది ప్యాకెట్లో. అట్లా 2 ప్యాకెట్లు
పెట్టి సంచి వేసుకొని ఆ సంచిలో అగ్గి పెట్టేసి ఒక స్టైల్ అది ఒక తుప్పా వేసుకొని ఆ సంచి తెచ్చుకొని లాస్ట్ రేట్ ప్యాకెట్ తాగుతుంటే అదొక స్టైల్ అది వినాలి. ప్రేమ దగ్గర పిల్లరా ప్యాకెట్ కొనుక్కొని వెళ్ళిపోయాయి. మాకు పెనాన్ని ఇలా ఉన్నాయి, గోడ ఉంటుంది, గోడ కింద నీళ్ళు పెద్ద కాలం దాన్ని చూస్తా ఉంటాయి. దూకే కొత్తతనం ఉంది, సిగరెట్ బ్యాగ్ దొరుకుతుంది. ఎక్కడ అమ్మలేదుగా, నీకు వేస్ట్, నీకు ప్రేమ ఎక్కడ దొరకదు. ఈ ప్రేమకు మించిన ప్రేమ లేదు. దేవుడు అన్యాయం చేశారు. నీకు దూకే ముందు చచ్చిపోవాలి. ఇంకొక సిగరెట్ ఉంది కానీ అతను కేసెస్ మళ్ళీ అరే అన్నీ అయిపోయాయి. స్టేషన్లో అమ్ముతారు, ఎక్కడ క్లోజ్ చేసినా షాపులు స్టేషన్లో మాత్రం రైల్వే స్టేషన్ ఉంటాయి. అక్కడ పోదాం పద, అక్కడికి వెళ్ళి అక్కడ ప్యాకెట్ కొనుక్కొని ఇప్పటికే టైం అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఇంటికి పోదాం, రేపు చచ్చిపోదాం వచ్చింది. ఓకే రేపు చచ్చిపోదాం. అట్లా 3 రోజులు వచ్చాయి. 3 రోజులు చావలేదు. 3 రోజు వచ్చి మళ్ళీ సిగరెట్ అయిపోయింది, మళ్ళీ మంది అయిపోయింది, మళ్ళీ పోయాడు. పొరపాటు అరే ఎట్లా సస్తాను కదా, ఏదో మీ నాయన పాస్టర్, ఏదో దేవుడు కొద్దిగా తెలుసు నీకు కదా, దేవుడు అడిగితే పోలా, సస్తావా బతకతావా మాట్లాడుతూ నిజమే కదా, చచ్చిన తర్వాత అడిగే ఉంటుంది పని చెప్తాను అని మోకరించాను. కక్ష, వేషం, కోపం దేవుడి మీద మోకరించి ఏం ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి అని నన్ను నేను తిట్టుకుంటా. ప్రార్థన రాట్లా. ఒక పాస్టర్ కొడుకు ప్రార్థన రాదయ్యా బాబు, మీకు తెలుసా అని ఒక పెద్ద భాష కొరకు, ఆత్మాభిషేకం పొందిన భాష కొరకు అనేకమైన గ్రామాల్లో తిరిగి ప్రభు కొరకు సాక్ష్యం ఉన్న భాష కొడితే ప్రార్థన రాదా? మీకు వచ్చా ప్రార్థన? ఏమో మీరు చెప్పుకోవచ్చు. ప్రార్థన రాకపోతే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఏం లేదు, ప్రార్థన అంటే ఏం లేదు, పాపినైన నన్ను క్షమించిన చాలు మీకు అంట. ఆయన ఎంత మాట చిన్న మాటే కదా, అది అంతలే చెప్పేద్దాంలే అని అనుకున్నా. పెద్ద మాట ఏమని చిన్నదే, ఆపిన నన్ను ఒక్క చిన్న పదమే కదా, ఓకే మోకరించానండి. ఆ ఒక్క మాట నోట్లో వచ్చి యేసయ్యా ఆపిన నన్ను క్షమించిన ఒక్క మాట అంతేనండి. ఎక్కడి నుంచి వచ్చిందో పశ్చాత్తాపం అనేది దిగిపోయింది. ఏడుస్తున్నా నా పాపములన్నీ జరుగుతున్నా, కంటి ముందు పోతున్నాయి అన్నీ క్షమించాడు. గడిచిపోతుంది శివకంతా. నా ప్రభు నన్ను రక్షించాడు. నేను గురికి రాలా సేవకి, నేను మా నాయన కాపాడు కాబట్టి నేను కూడా భాషను రాలే. ఆయన కనిపిస్తే వచ్చా, ఆయన పట్టుకుంటే వచ్చా, ఆయన పాదాలు పట్టుకున్నా, ఆయన చూచా, ఆయన స్వరమైనా అప్పుడే నేను పాస్టర్ అయ్యా. దేవుడు నేను దేవుని బిడ్డారా, వితౌట్ హిస్ కాల్ ఐ నాట్ హియర్. ఆయన పిలిపేది ఇక్కడ లేదు నేను. కనుక దేవుని సేవ చేయాలంటే ఎవరి జీవితంలో చాలా కష్టం. కానీ దేవుడు దెబ్బ కొడితే నువ్వు ఏమి ప్రేమిస్తున్నావో అది వెళ్ళిపోతుంది దగ్గర నుంచి. మా అమ్మ నాకు చాలా ఇష్టం, ఆఖరవాడు కదా, చాలా ఇష్టం. అప్పుడు అనుకున్నాడేమో ఆయన, అనుకున్నాడేమో మనకు తెలియదు, నేను ఊహించుకుంటున్నా. ఓహో అమ్మగారు ఉంటే వీడు నా సేవకి ఆడు కాబట్టి అమ్మ అడ్డం. అమ్మని తీసేస్తే వీడు నోరు మూసుకుని నా సేవకు వస్తాడని అమ్మని తీసేసి, నువ్వు దేవుడి కంటే ఎక్కువ ఏది ప్రేమిస్తావో అది దగ్గర తీసేస్తావు. యూ జస్ట్ లవ్ గాడ్ ఫస్ట్. కనుక ఎవరు బిడ్డలారా, నీతి జీవితంలో ఏదైనా దేవుని ఆశీర్వాదం కావాలంటే ముందు దేవుని ప్రేమించండి. దేవుడికి సాక్ష్యం దీవించుగా. ఆమేన్. తమ్ముడికి అవకాశం ఇస్తాం. తమ్ముడు వచ్చి వాక్యం చెప్పాలని నేను కోరుతున్నాను. మరి తమ్ముడి యొక్క సాక్ష్యం కూడా గొప్పది.